జనసేన బీజేపీ కూటమి ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని రాష్ట్ర ప్రజానీకానికి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు. ఈ 9 నెలల కాలంలో సుమారుగా 15,400 కోట్ల రూపాయలు ఎనర్జీ ఛార్జీల పేరుతోటి రాష్ట్ర ప్రజానీకం మీద అదనపు విద్యుత్ ఛార్జీలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మోపింది. ఇది ప్రజల్ని నయవంచన చేయటమని సిపిఎం పార్టీ భావిస్తూ ఉన్నది. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ అదనపు ఎనర్జీ విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇంతటితో ఆగరంట. ఈ ఎనర్జీ ఛార్జీలు 2026 వరకు ప్రజానీకం మీద భారాలు వేసి వసూలు చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రజలకి నిలువున దోపిడీ చేయడం తప్ప మరొకటి కాదని భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టమని పిలిపించారు. మేము అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు బిగించినటువంటి వాటినన్నింటిని కూడా తొలగిస్తామని చెప్పారు. మరి ఈ 9 నెలల కాలంలో అది చేసింది ఏమిటి? తొలగించకపోగా, బిగింపు ఆపకపోగా ఇప్పుడు రైతులకి, వ్యాపార వాణిజ్య సంస్థలకి, ప్రభుత్వ కార్యాలయాలన్నిటికీ మొదటి ఫేజ్లో ఈ స్మార్ట్ మీటర్లు బిగింపుకి సిద్ధమయ్యారు. బిగిస్తూ ఉన్నారు, బెదిరించి కూడా బిగిస్తూ ఉన్నారు. రెండవ దశలో 200 యూనిట్లు పైబడినటువంటి గృహ యజమానులు కూడా ఈ స్మార్ట్ మీటర్లు బిగించాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ప్రజలను మోసం చేయటమే కదా నేను అడుగుతూ ఉన్నాను. ఈ స్మార్ట్ మీటర్ల వలన ఈ స్మార్ట్ మీటర్లు అయినటువంటి ఖరీదుని ప్రజల మీద వేస్తారంట, నెలవారీ బిల్లుల్లో కలుపుతారంట. అలాగే ఒక రోజుని 4 భాగాలుగా విడగొట్టి సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ రేటుని అధికంగా పెంచేసి ప్రజల మీద అదనపు విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తారంట. అలాగే స్మార్ట్ మీటర్లు పెట్టేసి ఇప్పుడు సెల్ ఎలా రీఛార్జ్ చేసుకుంటున్నామో నెలలో ముందుగానే మనం విద్యుత్ రీఛార్జ్ చేసుకొని బిల్లులు విద్యుత్ ముందుగానే చెల్లించాలని ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. ఇది చాలా హానికరమైనటువంటి ఈ స్మార్ట్ మీటర్ల విధానం. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజానీకానికి తెలియజేసినటువంటి మరొకటి ఏమిటి? గత వైసీపీ ప్రభుత్వం ముడుపులు పుచ్చుకొని అదానీ దగ్గర సెకీ ఒప్పందం చేసుకుంది. అత్యధిక రేట్లకి విద్యుత్ కొనుగోలు చేస్తామని ఒప్పందం చేసుకున్నారు. 25 ఏళ్ల పాటు ₹2.50 ఒక యూనిట్ సోలార్ విద్యుత్తును కొనుగోలు చేస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు ₹1.90 విద్యుత్తు అందుబాటులో ఉంది సోలార్కి సంబంధించి. 5 ఏళ్ళు దాటితే ₹1.50 అది పడిపోతుంది. మరి అంత ఖరీదు పెట్టి 25 ఏళ్ల పాటు ఎందుకు ఒప్పందం కొనసాగించాలనేటువంటిది ఆ రోజు ప్రశ్నించింది తెలుగుదేశం. మరి ఈరోజు ఆ ఒప్పందాన్ని ఎందుకు అమలు చేస్తూ ఉన్నారు? అదానీకి లొంగిపోయి గత ప్రభుత్వం ఎలా ముడుపులు తీసుకొని దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేసిందో మీరు కూడా అదానీ దగ్గర ముడుపులు తీసుకొని దీన్ని కొనసాగించడం ప్రజలకు ద్రోహం చేయటం కదా. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఈ సెకీ ఒప్పందం వల్ల ప్రజల మీద అదనమైనటువంటి భారం పడబోతూ ఉంది. ఇది ప్రజలకి ద్రోహం చేయటం, ప్రజలకు హాని చేసేటటువంటి విధానం. అందువలన దాన్ని రద్దు చేయాలని సిపిఎం పార్టీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తుంది. లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. 2000 సంవత్సరంలో విద్యుత్ పోరాటం చవి చూసినటువంటి అనుభవం మీ పార్టీకి ఉంది, మీకుంది. అటువంటి పోరాటం చవి చూడాల్సి వస్తుంది. మీ ప్రభుత్వం కుప్ప కూలిపోయేటటువంటి పరిస్థితి వస్తుందని మేము హెచ్చరికగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.